ఏం చేసిరంటే ఇక ఫస్ట్ వార్తలు ఇదే V6 వాడు ఎట్లా రాసిండో కూడా చెప్తాను నేను మీకు. ఎండలు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు, బట్టి విక్రమార్క వాళ్ళు కూడా వీళ్ళు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల గొంతును సల్ల చేసుకోనికి, కడుపును చల్లవరుచుకోనికి ఎక్కువ మంది బీర్లను తాగడానికి ముందుకు వచ్చిందట. తాగి 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 రాష్ట్రంలో బీర్లు ఒడిసిపోయినాయట, స్టాక్ లేదట. ఇదంతా కూడా పుండాకోర్ లంగముచ్చట. మళ్ళీ చెప్తారు, ఇదంతా కూడా పుండాకోర్ లంగముచ్చట. ఏంటంటే వీళ్ళు డిసైడ్ అయ్యి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, ఈ యొక్క ఏదో కంపెనీల నుంచి వెళ్ళి బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెడతాడు కదా. ఫస్ట్ ఏం చేసిందంటే గవర్నమెంటు, మన యొక్క గవర్నమెంట్ ఏం చేసిందంటే సుధపూస గవర్నమెంటు ఆపేసింది, నిలిపివేసింది. ఈ యొక్క మద్యాన్ని, ఈ యొక్క ఓల్డ్ మద్యాన్ని నిలిపివేసింది. ఈ బీర్లను కానీ వీటిని కానీ ట్రాన్స్పోర్ట్ జరగనియలే. సింపుల్గా ఏమంటారంటే నో స్టాక్ అంటారు. అయిపోయింది. ఎక్కువ తాగుతున్నాడు జనాలు. అరే మరి గిన్ని రోజులు తాగుడికే కొరత వచ్చేంత ఉంటుంది అదిరా. ఎండ ఎప్పుడు లేని ఎండలు ఇప్పుడే కొడతానే, ప్రతి ఏడాది గిరే ఎండలు కొడతానే కదా. ఇంకా ఈసారి కంటే మునుపుడు ఇంకా మస్తు కొట్టినాయి ఎండలు. అప్పుడు ఎందుకు తాగలే? తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా తాగుడు విషయంలో ఫుల్ జోర్దార్ జోష్ మీద ఉంటారు. ఇప్పుడేం తక్కువైంది వాళ్ళకు? మీరు కావాలని ఈ కొత్త బ్రాండ్లను అలవాటు చేయడానికి ఏం చేసిరంటే ఇగో ఈ నో స్టాక్ అనే ఒక డ్రామా ఆడిరు. ఈ నో స్టాక్ అనే ఒక డ్రామా ఆడిరు, ఆ యొక్క బ్రాండ్లను నిలిపివేసారు. ఇప్పుడు ఇవి ఏమి గతి లేనప్పుడు ఏమవుతుంది? గతి లేనివాడికి గంజే పానకం అంటారు చూసిర్రా. గతి లేనివాడికి గంజే పానకం. పానకం అంటే కమ్మగా తీయగా ఉంటుంది, గంజి అంటే జర సప్పసప్పగా ఉంటుంది. వాళ్ళు ఇంత ఉప్పు వేసుకుంటే జర సై ఉంటుందేమో. కానీ ఇక అట్లా ఆ గంజిని కూడా గతి లేనివాడు పానకం లాగా తాగుతాడు అని అట్లా. ఇప్పుడు ఏం చేసి నో స్టాక్ చేసి ఇవేవి అవైలబుల్ లేకుండా రాష్ట్రంలో వేసేసి వాటిని దిగుమతి చేసుకోకుండా ఇక పవర్ 1000, బ్లాక్ ఫార్ట్, హంటర్ ఇటువంటి అద్భుతమైన బ్రాండ్లను ఏంది మరో ఆంధ్రాలో తెలంగాణను కూడా మార్చడానికి మన ఆర్ఆర్ గారు చేసిన ప్లాన్ ఇది. ఇక సరే, ఇక ఆంధ్రాలాగా తెలంగాణ మారతలా లేదా అనేది పక్కన పెడితే ఇది ఏంటంటే అమౌంట్, దీని వెనకాల జరిగేది ఏంటంటే కేవలం లబ్ధి. ఏది? ఆర్థిక పరమైన లబ్ధి. ఇప్పుడు వీడు ఎంతకో వేస్తుండే, ఇది ఏళ్ళ నాటి ఒప్పందం. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉండే ఈ యొక్క బ్రాండ్లు, ఈ KF 5000 అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా మన కళ్ళకు కనిపించేది. ఇదేంటంటే కొన్ని లక్షల కోట్ల బిజినెస్లు అవుతాయి, కొన్ని కోటాను కోట్ల బిజినెస్లు అవుతాయి. ఎవడో ఓడి నీకు తెలిసిన ఆయన ఈ కాంగ్రెస్కు ఫండింగ్ చేసిన కంపెనీ ఓడు ఈ యొక్క బ్రాండ్లను క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తారంటే వీనికి రాష్ట్రం మొత్తం ఇదే బ్రాండ్లు తాగుతున్నాయంటే వానికి ఎంతమంది సేల్ అవుతుంది? రాష్ట్రం మొత్తం ఇదే బ్రాండ్లు తాగుతున్నానికి వానికి ఎంతమంది సేల్ అవుతుంది? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఆర్ఆర్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గతంలో KF ఫర్ ఎగ్జాంపుల్కు KF బీర్ ప్రైస్ ఎంత మామూలుగా రెగ్యులర్గా ఎంత ఉంటుంది? 150. సరే, ఇప్పుడు KF బీర్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీకు స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ KF లైట్ ఏడిది? ఈ KF బీర్ ప్రైజు 150. ఏది ఇప్పుడు మామూలుగా? సరే అంటే ఒక క్యాలిక్యులేషన్ మనం అనుకుందాం, జనాలకు అమ్మేది ఇది 150. గవర్నమెంట్ ఎంత కొంటుంది అనుకుంటే దీన్ని ఎగ్జాంపుల్కి ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు పోను ఒక 90 రూపాయలకు కొంటుంది అనుకుందాం, 60 అనుకుందాం, 60 రూపాయలకు కొంటుంది అనుకుందాం. ఏది? ఈ KF అనే సంస్థ నుండి ఈ గవర్నమెంటు 60 కొంటుంది అనుకుందాం. జనాలకు అమ్మే రేటు 150, జనాలకు అమ్మేది 150, కానీ గవర్నమెంట్ కొనేది 60. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పవర్ పాసు, ఈ బ్లాక్ పాసు, ఈ అంటర్ పాసు కొత్త బ్రాండ్లు వచ్చినాయి కదా, ఈ పాసులో బ్రాండ్లు ఏం చేస్తుందంటే డీలింగ్, వీనికి కొత్త మంది సేల్ కావాలి. ఎవడు కొంటాడు రాష్ట్రంలో? ఆయనకి నమ్మకం లేనిది, ఇష్టం లేని బ్రాండ్లు ఎట్లా సేల్ అయితే కావు. సో ఏం చేస్తారంటే అల్కగా వీటిని ఇదే గవర్నమెంట్ ఎంత కొంటుంది? ఇప్పుడు డీలింగ్ అనమాట. మా అయితే 30 రూపాయలకు కొంటుంది. ఇక నీకు ఒక మద్యం పైన, ఒక సీసా పైన 30 రూపీస్ అంటే 30 రూపీస్ మిగులుతున్నాయి అంటే ఒక చిన్నగా మాట అనుకుందాం, ఆ క్యాలిక్యులేషన్ మీరే చేసుకోండి. ఎన్ని బాటిల్స్ సేల్ అయిపోతాయి పర్ డేనే? మొత్తం స్టేట్లో ఎన్ని బాటిల్స్ సేల్ అవుతాయి? అట్లా ఎన్ని కోట్లు ఈ ప్రభుత్వానికి మిలుగుతాయి?
ఏంటంటే ఇక ఈ అవధి కాని హామీలు ఇచ్చేసి ఉచితాలు పెట్టేసి రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో తెలవక అది శాతగాక మనది కాని మందు బ్రాండ్లని తీసుకొచ్చి అక్కడ డబ్బులు మిగుల్చుకొని ఏం చేస్తారంటే ఇటు తాగుడుకు బానిసలని చేసి వాళ్ళ మెదడు ముద్దవారు పోని సావని మేము మాత్రం అప్పుల నుంచి గట్టెకాల ఏదో విధంగా ప్రభుత్వం రన్ చేయాలని చెప్పేసి ఇగో ఈ కథ నడిపిస్తారు మొత్తం. ఇది తతంగం. 60 రూపాయలకు గవర్నమెంట్ కొనే బీరు ఇప్పుడు కొత్త బ్రాండ్లను 30 రూపాయలకే కొంటది ఆ సంస్థల దగ్గర. ఆ యొక్క సంస్థలకు ఫేవర్ చేస్తుంది. ఇక 30కే కొంటుందా, 40కే కొంటుందా, 55కు కొంటుందా అనేది పక్కన పెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఆ యొక్క సంస్థలకు ఫేవర్ చేస్తుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు ఇది ఇట్లా 30 కొన్నా వీళ్ళకి లాభమే. ఇప్పుడు ఈ కంపెనీ వాడికి ఏం జరుగుతుంది, ఈ పాసల కంపెనీ వాడికి అంటే వానికి మంచి గిరాకీ అవుతుంది కదా. సారీ ఈ ప్రభుత్వం వల్లనే, ఈ రాష్ట్రం వల్లనే, ఈ తీసుకున్న డిసిషన్ వల్లనే మాకు ఇంతమంది సేల్ అయిపోయింది రాష్ట్రం మొత్తంలో, ఎవడు కూడా మమ్మల్ని ఆదరించలే, ఈ మొనగాడు ఈ మొగోడు ఆదరించింది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఎలక్షన్ టైం రాగానే కట్టలన్నీ పంపుతా ఉంటారు. రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి మనం, ఎక్కడ కూడా తగ్గొద్దు, కాంగ్రెస్కి ఇవ్వాలి మనం, మనకి ఉన్నరా ఆ మందు బ్రాండ్లు, మనం ఎవరు దేకపోయినా కూడా తెలంగాణ మొత్తం మంచి మందుని ఇష్టపడి తెలంగాణకు సైతం మన అవులపాస్ మందును కూడా అలవాటు చేసిరా రేవంత్ రెడ్డి గారు. ఆ గంట ఉచ్చిగానే పోతుందా, మనం కట్టలు పంపాలి మళ్ళా అని చెప్పేసి ఇది డీలింగ్ వెనక జరిగేది. ఇదంతా ఒక తతంగం. అందుకే నో స్టాక్ నడిచింది ఇన్ని రోజులు. ఇప్పుడు మెల్లగా ఇక అలవాటు చేస్తారు. ఇక అంతే. ఏం చేస్తారంటే అదో ఎవరో పిల్లగాడు చెప్పిండు, నేను కూడా చూసిన, అది భలే ఉండే ముచ్చట. చంద్రబాబు నాయుడు మీద చెప్పిండు ఒక ఆంధ్ర నాయకుడు. ఏం చెప్పిండు ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు అట ముచ్చట. ఇప్పుడు ఇది కూడా అంతే. కోడికి రెక్కలన్నీ వీకి ఏం లేకుండా దాని శక్తి లేకుండా వేసిన తర్వాతనట దానికి నూకలేసి బుక్ అంట, నూకలేస్తేనట అది బుక్కుతుందట. అది రెక్కలు దాని అన్నీ కూడా పీకేసిన నొప్పిని కూడా మర్చిపోతుందట. ఇక ఏమి గతి లేనప్పుడు నాకు ఆ నూకలే గతి అన్నట్టు ఇక గిది కూడా గతే. నో స్టాక్ పెట్టిర్రు, ఇక తాగకుండా తినకు ఏం లేకుండా వేసేసిర్రు. ఇప్పుడు మన హంటర్ బ్రాండ్ వచ్చింది. హంటర్, ఇక హంటర్ కోసం ఎగుబడి కొనాలి. అన్నా నాకు ఒక హంటర్ అనాలి ఇక పోయి. ఇది పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతున్న ముచ్చట గిది.